సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. విజయవాడ నగరంలో కండ్రిక బోస్ నగర్ జర్నలిస్ట్ కాలనీలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. అందరికీ నమస్కారాలండి. అందరికీ తెలిసిందే బుడమేరు దగ్గర బీచ్ పట్టు 3 బీచ్లు, దానివల్ల విజయవాడ నగరంలో 32 డివిజన్లు, పక్కనున్న విలేజ్లు కొన్ని వాటర్లు మెర్జ్ అయిపోయినాయి. ఆ మెర్జ్ కూడా 10 అడుగులు 9 అడుగులు 8 అడుగులు ఇలా అయిపోయి ఇవాళకి యాక్చువల్గా ఇవాళ ఆల్మోస్ట్ 14 రోజులు పూర్తి అయిపోయింది. అయితే ఫస్ట్ 10 రోజుల్లో దాదాపు మెజారిటీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. ఎక్కడ మిగిలిపోయిందంటే సాయిబాబా టెంపుల్ ఉండే ఆ ఏరియాస్, జర్నలిస్ట్ కాలనీ, దాని పక్కన ఉన్న ఒక 10 వీధులు. అయితే ఒక స్పెషల్ ఆపరేషన్ చేసి యాక్చువల్గా దీని మీద ఆ యొక్క నిన్న 10 వీధుల్లో ఏదైతే వాటర్ ఉందో నిన్న సాయంకాలం పూర్తి అయిపోయింది. నిన్న మార్నింగే చెప్పా సాయంకాలం కల్లా పూర్తి చేస్తామని. ఆ విధంగా అధికారులు చేశారు. వాళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నా. అయితే జర్నలిస్ట్ కాలనీలో కూడా నీళ్లు తీసేయాలని నిర్ణయించుకున్నాం. అయితే తీయాలంటే పైనుంచి ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో పోయేతడికి ఒక కట్టేసి ఇంకొక కెనాల్ డ్రైన్లోకి తవ్వేతడికి చేయమని ఇప్పుడే ఆదేశించారు. అది కానీ సక్సెస్ అయితే ఇవాళ నైట్కి జర్నలిస్ట్ కాలనీ కూడా పూర్తిగా నిండిపోతాయి. ఈ సాయిబాబా నగర్లో అవన్నీ కూడా పోయినాయి. అయితే ఇక్కడంతా బుడద ఇళ్లలో ఇప్పుడే చూసాను నేను. ఒక్కొక్క ఇంట్లో 4 ఇంచులు 3 ఇంచులు 2 ఇంచులు బుడతుంది, రోడ్లలో ఉంది. ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పా, ఫైర్ వాళ్ళతో మాట్లాడాను. ఫైర్ ఇంజిన్లు నుండి అన్నీ మొత్తం ఇక్కడికి పంపించుకున్నా. ఎన్ని ఉంటేనే పంపించి ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క ఫైర్ ఇంజిన్ పంపించి వాళ్ళ సాయంకాలం కల్లా బుడద 100% తీసేసేటట్టుగా ఇళ్లలో కానీ రోడ్లలో కానీ. తర్వాత సైడ్ డ్రైన్స్లో యాక్చువల్గా కొంత సిల్ట్ ఉంది ఇచ్చాను. ఈ ఏరియాలో వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ వాటర్ రిలీజ్ చేయమన్నా. అంటే జనరల్గా మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ ఇస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. అలా కాకుండా ఈ ఏరియాలో వాడి వరకు 2-3 రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూస్ వాటర్ ఉండేటట్టుగా చేయమని ఆదేశించాను. నేను అందరం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ట్యాప్లు ఊటి తిప్పేసి వదిలేద్దరు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ 24 అవర్స్ ఇస్తున్నారు కాబట్టి రేపు మార్నింగ్కి మొత్తం 30 విలేజ్లు కావచ్చు అని నార్మల్ స్థితికి వస్తాయి. అయితే ఇక్కడ ఎన్యూమరేషన్లో కొందరు ఏమంటున్నారంటే, సార్ ఎన్యూమరేషన్కి మా ఇంటికి వచ్చారంట, మేము లేవు, తాళం వేసి వెళ్ళిపోయాం. ఎందుకంటే మా ఇంట్లో నీళ్లుండి మీరు నిన్న నీళ్ళు తీశారు, నేను రాత్రి మేము ఇవాళ వచ్చాము, మాకు ఎన్యూమరేషన్ చేయలేదంటే చెప్పాను అధికారులకి, కమిషనర్ గారికి ఇమీడియట్గా వాళ్ళకు కూడా ఎన్యూమరేషన్ చేయమని. ఇంకోటి కూడా అడిగారు, సన్ అండ్ మదర్ ఒకే కార్డు ఉంది వాళ్ళకి. అయితే మదర్ వేరే, సన్ వేరే, వేరు ఇళ్లలో ఉన్నారు, వేరు డోర్ నెంబర్లు, వేరు ఎలక్ట్రిసిటీ, అటువంటి ఉన్న వాళ్ళకి కూడా ఎన్యూమరేషన్ చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించారు. ఆ విధంగా ఈరోజు ఫీల్డ్లో తిరగటం వల్ల చిన్న పాయింట్స్ కూడా ఏదైతే అడుగుతున్నాయో అవన్నీ అధికారులు చెప్తున్నా, అధికారులు కూడా వెంటనే స్పందిస్తున్నారు. ఒక 3 రోడ్లని యాక్చువల్గా కొట్టేయడం జరిగింది. నిన్న పోయే రోడ్డు కావచ్చు, లేదా బైపాస్ రోడ్డు, రింగ్ రోడ్డు కావచ్చు, 100 అడుగుల రోడ్డు, ఈ 3 రోడ్లని దాదాపు 50. మచిలీపట్నంలోని చిట్టి పిల్లారాయ స్వామి దేవాలయంలో జరిగిన సహస్ర దీపాలంకరణ సేవలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలలో మన చిట్టిపిల్లారాయ స్వామి వారి దేవస్థానం 252 సంవత్సరాలకి పూర్వం నుంచి, అప్పటి నుంచి అవిచ్ఛిన్న పరంపరగా 252 సంవత్సరములు సహస్ర దీపాలంకార సంయుక్త రాజోపచార సేవ స్వామివారిని పూజల యందుంచి చతుర్వేద పారాయణలు, 4 వేదముల పారాయణ, అలాగే సంగీత సేవ, నృత్య సేవ, వీణావాదనం, ఇలా 9 విధములైనటువంటి సేవా కార్యక్రమాలతో అన్నదాతలకు అతి త్వరలోనే నష్టపరిహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, కౌలూరులో వరద బాధితులు రైతులందరినీ ఆదుకుంటామని మైలవరం శాసనసభ్యులు వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. హిమాలయ లెక్కల్లో ఒక్కొక్క పెట్టెక్కాలి కదా, ఓ చోట నుంచి మొదలవ్వాలి కదా, పని చేసుకోవటమే. నేను ఇంత అయితే అంత అయితే నేను చెప్పట్లేదు, ఎంత దగ్గర పని చేసుకుందాం. 2 ఇప్పుడు ఈ రోడ్డు కూడా డిస్టర్బ్ అయింది కదా, ఈ రోడ్డు మరి మీరు పోసుకుంటారా, ఇది కూడా అనుభవించమంటారు. వరద సమయంలో వైసీపీ ప్రభుత్వం బురద రాజకీయం చేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి అన్నారు. ఇటువంటి సందర్భాల్లో రాజకీయం చేయడం కోసం ఎవరు ప్రయత్నం చేయకూడదు. ప్రజల్లో సంచరిస్తూ వారి తరఫున కూడా ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వారు ఎన్నో తీసుకొచ్చారు. కానీ ఆ పార్టీ కానీ, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ వారి భాగస్వామ్యం ఏంటో ఈ సహాయక చర్యల్లో ఒకసారి ప్రజలు ఆలోచిస్తే
వాళ్ళు ఎటువంటి రాజకీయం చేస్తానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాం. వాళ్ళు ఈరోజు వచ్చిన ఉపద్రవం చాలా వరకు ఆ ప్రభుత్వం యొక్క వైఫల్యాలే అని చెప్పడానికి ఎటువంటి సందేహం అక్కర్లా. ఎందుకంటే డ్రైనేజీ ఇరిగేషన్ వ్యవస్థ అనేది మనం ప్రకృతిని గౌరవిస్తే ప్రకృతి మన గౌరవిస్తుంది. ప్రకృతిని కానీ లేకపోతే ఈ ఎన్ని ఏదైతే ఉన్నాయో వాటిని మనం శుభ్రంగా చూసుకోకపోతే ఈ డ్రైనేజీలు, కాలువలు, నదులు ప్రవాహ తీరుని మనం కనుక సక్రమంగా చేయకపోతే ఇటువంటి ప్రకంపనలు చాలా వస్తాయని చెప్పేసి అర్థమవుతుంది. గత ప్రభుత్వంలో ఇరిగేషను, డ్రైనేజీ వ్యవస్థని పూర్తిగా గాలికి వదిలేస్తుంది. అసలు దాని గురించి ఎప్పుడు కూడా మీటింగ్లు పెడతాం కానీ అసలు ఏం చేయాలి ఏంటి అని కూడా ఎక్కడ రాలేదు. ఒకటే మాట్లాడతారు, ఏంటో ముఖ్యమంత్రి గారు ఆ గేట్లు తెరవపోవటం అనగా కృష్ణానదిలో వదలవు. ఏ విధంగా వదులుతారు? 11,40,000 క్యూసెక్లు వరద కృష్ణానదిలో వస్తూ ఉంటే ఎదురు తన్నిద్దా, లేకపోతే ఈ బుడమేరు వరద నీరు దాంట్లో చేరుతుందని కనీసం ఆలోచన కూడా లేకుండా మాట్లాడతాం. అది బురద రాజకీయం తప్పితే ఇంకోటి కాదని చెప్పేసి భావిస్తాను. ఈ 9 రోజులు కూడా బాధ్యతారహితంగా ప్రవర్తించింది ప్రతిపక్షం. ఎక్కడ కూడా వీళ్ళకి భోజనాలు అందట్లేదు, లేకపోతే ఇక్కడ మీరు చేయండి, ఒక్కడ మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి బేషజాలు అడ్డు రావచ్చు. కానీ ఒక చీఫ్ సెక్రటరీతో మాట్లాడవచ్చు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడవచ్చు, కలెక్టర్తో మాట్లాడవచ్చు, ఎక్కడన్నా ఒకసారైనా మాట్లాడాలి. మీరు ఏ సమస్య గురించి అధికారులను కానివ్వండి లేకపోతే ఎవరిని కూడా సంప్రదించలేరు. మీరేదో రాజకీయం చేయడం కోసం ఏదో ఊరేగింపులాగా పెట్టారు తప్పితే ఎక్కడ కూడా మీ పాత్ర ఎక్కడ లేదని చెప్పేసి చేస్తామని అయినా కూడా వారి సహాయం అవసరం లేదు. కానీ ఇటువంటి బురద రాజకీయాలు మాత్రం చేయొద్దని చెప్పేసి మనం ప్రజలకు నేరుగా మేమే సహాయం అందిస్తున్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మా దగ్గర మ్యాన్ పవర్ ఉంది. మేమే పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, కావాల్సిన నిత్యావసర సరుకులు అందిస్తున్నాం. బొత్స సత్యనారాయణ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పార్టీ తరఫున ఆయన కూడా 1 కోటి ఇచ్చారు. మళ్ళీ నిన్న మళ్ళీ 10 లక్షలు ఇచ్చారు మాకు. సీఎం రిలీఫ్ ఫండ్కి ఎందుకు ఇస్తాం? మేము ప్రజలకి బాధ్యత మేమే పంచుతున్నాం. నేనే మన వాటర్ ప్యాకెట్లు వచ్చి ఫస్ట్ మొదటి రోజున 1,00,000 వాటర్ ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్ళు, మళ్ళీ మన్నాడు వచ్చి 75,000 మళ్ళీ పాల ప్యాకెట్లు, మళ్ళీ 1,00,000 వాటర్ బాటిళ్ళు, మళ్ళీ రేపు వెళ్తున్నాం. రేపు ఉదయం మళ్ళీ రేపు ఇవాళ రాత్రికి ఉంది, రేపు ఉదయం మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 50,000 కుటుంబాలకు వచ్చి గ్రాసరీస్ ఇస్తున్నాం. మళ్ళీ 50,000 కుటుంబాలకి మళ్ళీ ఆ డబ్బుల్లోనే రేపు కొనిసి మళ్ళీ అన్నీ ఇవన్నీ 1,40,00,000 1,50,00,000 వరకు అవుతున్నాయి. ఇవన్నీ పార్టీ ఇస్తుంది. అదంతా సేమ్ రిలీఫ్కి ఎందుకు ఇస్తాం? కదా మా దగ్గర మ్యాన్ పవర్ లేకపోతే, మెకానిజం లేకపోతే రిలీఫ్కి ఇస్తాం. తప్పు కాదు ఇవ్వడం. ఉంది కదా మెకానిజం ఉన్నప్పుడు ఎందుకు ఇస్తాం? మరి మేము అంటున్నాం కదా, మన 4 లక్షలు డైరెక్ట్గా అతని మెకానిజం ఉండబట్టే కదా ప్రతి దాని పేరు పంచాయతీకి 1,00,000 రూపాయలు ఇచ్చారు. అంటే అది మెకానిజం ఉండబట్టే కదా. మా మెకానిజం మాకు ఉంది కాబట్టి మేము. న్యూజివీడ్ 888ను ఏలూరు ఎంపీ పుట్టమ మహేష్ యాదవ్ తనిఖీ చేశారు. ప్రైవేట్ క్యాంటీన్ ఒకటి లోపల క్యాంపస్లో పెడితే బాగుంటుంది అంటున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో, లోకేష్ గారితో తీసుకుని వెళ్ళి మాట్లాడి ఇక్కడ ఒక ప్రైవేట్ క్యాంటీన్ కూడా పెట్టిస్తే వాళ్ళే డబ్బులు కట్టి దాన్ని వాళ్ళకి ఏం కావాలో హెల్తీ ఫుడ్ అయినా కానీ వాళ్ళకి ఏం కావాలో తీసుకొని చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి అది కూడా వర్కౌట్ చేస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే ఇవాళ వాళ్ళకి చాలా వరకు ఇప్పుడు ఇక్కడ క్యాంపస్లో కోతులు ఇష్యూస్ ఉన్నాయి, దొంగతనం జరుగుతుందని వాళ్ళ ఇష్యూలు ఉన్నాయి. అలాగే చిన్న చాలా వరకు ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పాము. ఈ 5 ఏళ్లలో ఈ IIIT కాలేజీని ఎవరు పట్టించుకోలేదు. ఈ పట్టించుకోకపోవడం వల్ల చాలా ఇబ్బంది జరిగిపోయింది. అన్ని సమస్యలు ఇవాళ రాష్ట్రంలో IIITలో అయినా కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు అయినా కానివ్వండి, రోడ్లలో అయినా కానివ్వండి, అన్ని పక్క ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్సే ఉండేది. ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా, ఏ పల్లె వెళ్ళినా, ఏ మండలం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ సిటీ వెళ్ళినా ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఎందుకంటే పైన గవర్నమెంట్లో ఎవరు పట్టించుకుని నాదుడు లేడు. ఇవాళ ప్రతి ఒక్కటి స్టేట్ అంతా కూడా కరెక్షన్ జరుగుతుంది. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా వరకు పర్మనెంట్ స్టాఫ్ కొంతమంది ఉన్నారు, అలాగే కాంట్రాక్ట్ స్టాఫ్ కూడా ఉన్నారు, స్కిల్డ్ స్టాఫ్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా వచ్చే రోజులలో ప్రతి ఒక్కటి చేసుకుంటూ దీన్ని అన్ని కూడా కరెక్షన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ రాష్ట్రమే చంద్రబాబు నాయుడు టైం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వరద ప్రాంతాల్లో 2024-2025 సంవత్సరం ఇంటి పన్ను ఇతర ఛార్జీలు పూర్తిగా రద్దు చేయాలి. సిహెచ్ బాబురావు, సిపిఎం రాష్ట్రీయ కార్యదర్శి వర్గ సభ్యులు. విజయవాడలో జనమంతా బుడమేరు వరదల్లో మునిగిపోయి నానా కష్టాల్లో ఉన్నారు. కానీ విజయవాడ నగరపాలక సంస్థ మాత్రం
పన్నుల వసూళ్లలో బిజీగా ఉంది. ఈ నెలాఖరులోగా 15 రోజుల లోపల ఇంటి పన్ను, మంచినీళ్లు, డ్రైనేజీ ఛార్జీలు, ఖాళీ స్థలాల పన్ను మీరు చెల్లించండి, లేకపోతే పెనాల్టీ పడుతుంది. దానికోసం స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేశాం. సెలవు రోజుల్లో కూడా వసూలు చేస్తాం, రాత్రి 8 గంటల దాకా వసూలు చేస్తామని వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే ప్రజల కష్టాల్లో ఉంటే మీ పని పన్నులు వసూలు చేయటమా? ఇదేనా విజయవాడ నగరపాలక సంస్థ చేయాల్సింది? ఒకవైపున మున్సిపల్ మంత్రి గారు విజయవాడలో తిరిగి మేము బాధితులను ఆదుకుంటాం, అన్నీ చేస్తామని వారు చెప్తున్నారు. కానీ అదే మున్సిపల్ శాఖ ఈ రకమైనటువంటి ప్రకటనలు విడుదల చేసి, అంటే ప్రజల మీద మీరు నెలాఖరు రోజులు కట్టకపోతే మీ మీద పెనాల్టీ పడుతుందని వాడిని పరోక్షంగా హెచ్చరించడమే. అసలు ఇవాళ ఉన్నటువంటి వరద బాధితులకి ఇంటి పన్ను, మంచినీళ్లు, డ్రైనేజీ ఛార్జీలు, ఖాళీ స్థలాల పన్ను ఈ 2024-25 సంవత్సరానికి పూర్తిగా రద్దు చేయాలి. వాళ్ళు కట్టలేరు. రద్దు చేస్తూ మున్సిపల్ శాఖ జీవో ఇవ్వాలి ఈ వరద ప్రాంతాల వరకు. విజయవాడలో 32 డివిజన్లు, సుమారుగా 2,77,000 కుటుంబాలు, 8 లక్షల మంది జనం ముంపులో ఉంటే ఇంకా పన్నులు కోలేంటి? అసలు ఈ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? విజయవాడ కార్పొరేషన్లో ఉన్న ప్రజాప్రతినిధులు వరద వచ్చి 15 రోజులైనా తొంగి చూడాల, వాళ్ళ బాధ్యతను విస్మరించారు. కార్పొరేషన్ అధికారులు ఇటువంటి ప్రకటన చేస్తే వీళ్ళు ప్రేక్షపాతం వహిస్తూ ఉన్నారు. వీళ్ళు బాధ్యత కదా? ఇదేనా మీరు చేయాల్సిన పని? అందుకే తక్షణమే విజయవాడ కార్పొరేషన్ ఆర్థికంగా ఉండాలని ప్రత్యేకమైన గ్రాంట్ ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం నుండి. ఈ పన్నులు రద్దు చేయడం ద్వారా జరిగేటువంటి ఆదాయాన్ని మీరు గ్రాంట్ రూపంలో కూర్చోండి. అలాగే రోడ్లకి, మిగతా వరద పనులకి గ్రాంట్లు ఇచ్చి కార్పొరేషన్ ద్వారా పనిచేయండి. జనం కష్టాల్లో ఉండి సహాయం చేయాల్సి పోయి వాళ్ళు పన్నులు కట్టండి అనే పద్ధతిలో వాళ్ళ మీద ఒత్తిడి చేయటం ఏమాత్రం సరైనది కాదు. అందుకే ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ ఇంటి పన్ను, చెత్త పన్ను, లేకపోతే మంచినీళ్ళు, డ్రైనేజీ ఈ అన్ని పన్నుల్ని రద్దు చేయాలి. వాయిదానే కాదు, రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలి. ఈ పన్నులు నెలాఖరు లోపల చెల్లించండి అని పరోక్షంగా హెచ్చరిస్తున్నటువంటి ఆదేశాలు కూడా ఉపసంహరించాలని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తాం. నందిగామ పట్టణంలో వాసవి బజార్లో 42వ గణపతి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజా దర్బార్ గణపతిని ఏర్పాటు చేసి నిత్య పూజలు అందుకుంటున్నారు. నందిగామ వాసవి మార్కెట్లో గత 42 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా గణపతి ఉత్సవాలు జరుగుతాయి. నందిగామలో వాసవి మార్కెట్ అంటే ఎంతో గొప్ప, అందరికీ నందిగామ ప్రజలందరికీ తెలుసు. అందులో భాగంగా ఈ సంవత్సరం 2,70,00,000తో వాసవి మార్కెట్ గణనాథుడిని శుక్రవారం సందర్భంగా అలంకరించడం జరిగింది. దీన్ని చూడటానికి ఎంతోమంది ప్రజలు తండోపతండాలుగా ఇచ్చేసి గణనాథుడిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 10,000 మందికి అన్న సమాధాన కార్యక్రమం ఉంది. కావున భక్తులందరూ ఈ అన్న సమాధానంలో పాల్గొని స్వామివారి ప్రసాదాలను స్వీకరించి భగవంతుని కృపాపాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు మెయిన్ బజార్లో రథం సెంటర్ నందు శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కావున భక్తులు కూడా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కృపాపాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.